హాయ్ అండి. డిఎస్సికి ప్రిపేర్ అయ్యేవారు ఏదైనా టాపిక్ చదివిన తరువాత దాని మీద ఎగ్జామ్స్ రాయడం చాలా ముఖ్యం. ఎవరైతే లెసన్ వైజ్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారో వారికి ఇంతకన్నా మంచి అవకాశం ఉండదు. మీ ప్రిపరేషన్ని మరింత బలోపేతం చేయడానికి జీరో నుండి ప్రారంభించాలనుకునే వారి కోసం మేము ఒక చక్కటి అవకాశం కల్పిస్తున్నాం. ఎవరైతే సిన్సియర్గా డిఎస్సికి ప్రిపేర్ అవుతూ కోచింగ్కి వెళ్ళలేక ఇంటి దగ్గరే ఉండి ప్రిపేర్ అవుతున్న వారు, అలానే ఇంటి దగ్గరే ఉండి ప్రిపేర్ అవుతున్న హౌస్ వైఫ్స్ ఈ అవకాశం ఉపయోగించుకోగలరు. మంచి క్వాలిటీ ఫ్రీ ఎగ్జామ్స్ మన టెలిగ్రామ్ ఛానల్ టెట్ అండ్ డిఎస్సి ఎగ్జామ్స్ హబ్ ద్వారా అందించాలని నిర్ణయించుకున్నాం. మన యూట్యూబ్ ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మొదట థర్డ్ క్లాస్ సైన్స్ అండ్ సోషల్ ఎగ్జామ్స్తో మొదలు పెట్టబోతున్నాం. అందులో భాగంగా మొదటి ఎగ్జామ్లోని ఎగ్జాంపుల్గా 5 ప్రశ్నలు ఎలా ఫ్రేమ్ చేయబడ్డాయో చూడండి. డిఎస్సి పరీక్షా విధానానికి ఏమాత్రం తగ్గకుండా చాలా చక్కగా ప్రశ్నలు రూపొందించడం జరిగింది. మొదటి ప్రశ్న చూద్దాం. పొదలకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ, వీటి జీవితకాలం 1 సంవత్సరంలోనే ముగుస్తుంది. ఆప్షన్ బి, వీటికి గట్టి కాండం ఉంటుంది. ఆప్షన్ సి, ఇవి గుబురుగా పెరుగుతాయి. ఆప్షన్ డి, ఇవి సాధారణంగా తక్కువ ఎత్తులో పెరుగుతాయి. ఈ ప్రశ్నకు మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రెండో ప్రశ్న, గుల్మాల్ గురించి క్రింది వానిలో సరికానిది ఏది? ఆప్షన్ ఏ, తులసి మరియు గోధుమ గుల్మాలకు ముఖ్యమైన ఉదాహరణలు. ఆప్షన్ బి, గుల్మాలు చిన్నవిగా మరియు మెత్తని కాండం కలిగి ఉంటాయి. ఆప్షన్ సి, గుల్మాల కాండం సాధారణంగా ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఆప్షన్ డి, గుల్మాలు పొదల వలె గట్టి కాండం కలిగి చాలా ఎత్తుకు గుబురుగా పెరుగుతాయి. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. మూడో ప్రశ్న, మొక్కల వర్గీకరణలో క్రింది వానిలో సరికాని వాక్యం ఏది? ఆప్షన్ ఏ, మందార మరియు గులాబీలు గుల్మాలకు ఉదాహరణలు. ఆప్షన్ బి, పుచ్చకాయ మరియు గుమ్మడి పాకే మొక్కలకు ఉదాహరణలు. ఆప్షన్ సి, పొదలు తక్కువ ఎత్తులో పెరుగుతూ గట్టి కాండం కలిగి గుబురుగా పెరుగుతాయి. ఆప్షన్ డి, ఎగబ్రాకే మొక్కలు ఏదైనా ఆధారాన్ని పట్టుకొని పైకి పెరుగుతాయి. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. నాలుగో ప్రశ్న, మొక్కల భాగాలు మరియు వాటి విధులకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది? ఆప్షన్ ఏ, వేర్లు నేలలో మొక్కను గట్టిగా పట్టి ఉంచుతాయి మరియు ఊతమిస్తాయి. ఆప్షన్ బి, మొక్కకు ఆహారం అందించే ఆహార కర్మాగారాలు ఆకులు. ఆప్షన్ సి, కిరణజన్య సంయోగక్రియ జరగడానికి గాలి మరియు నీరు మాత్రమే చాలు, సూర్యరశ్మి అవసరం లేదు. ఆప్షన్ డి, కాండం వేర్లు పీల్చుకున్న నీటిని మరియు లవణాలను మొక్కలోని ఇతర భాగాలకు సరఫరా చేస్తుంది. ఆన్సర్ కామెంట్ చేయండి. ఐదో ప్రశ్న, జంతువుల నివాసాలకు సంబంధించి క్రింది వానిలో సరికానిది ఏది? ఆప్షన్ ఏ, నేలపై నివసించే జీవులను భూచర జీవులు అని అంటారు. ఆప్షన్ బి, ఉభయచర జీవులు నేల మీద మరియు నీటిలో రెండింటిలోనూ నివసించగలవు. ఆప్షన్ సి, నీటిలో నివసించే జీవులను జలచర జీవులు అని అంటారు. ఆప్షన్ డి, కప్పలు మరియు సాలమాండర్లను కేవలం భూచర జీవులని మాత్రమే పిలవాలి. ఈ 5 ప్రశ్నలకు ఆన్సర్లు తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఇలాంటి ప్రశ్నలన్నీ దాదాపు లెసన్కి 25 ప్రశ్నలకు పైగా క్వాలిటీగా లెసన్ మొత్తం కవర్ అయ్యేలా ప్రిపేర్ చేయడం జరిగింది. వీటికి సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలి అనుకునేవారు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. మన టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో పిన్ చేయడం జరిగింది. ఎగ్జామ్ రాసిన తర్వాత నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీలాగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న మీ మిత్రులకి షేర్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.